గాజులు గలగలమంటే పెళ్లి సందడి మొదలైనట్టే. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మా కోడలికి పెళ్లి కుదిరిందండి, అందుకని గాజు పోసుకు వెళ్తున్నాము. ఇలా వెళ్తూ ఉంటే పెళ్లి సందడి అయితే మొదలైపోయినట్టు అనిపిస్తుందండి. నాకైతే ఈ పెళ్లి సందడి అయితే చూపించాలని చూపిస్తున్నాను మీకు అందరికీ చూడాలని నేను అనుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ షాప్లోకి వచ్చామండి. ఫస్ట్ అమ్మాయికి గాజు పూస అంటే ఫస్ట్ మెట్లు వేస్తారండి. మెట్లు వేసిన తర్వాత అమ్మాయికి లక్ష్మీ పటాన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లో అత్తగారింటికి వెళ్తుంది కదండి. అప్పుడు ఆ లక్ష్మీ పటాన్ని కామాక్షి దీపంతో దీపం వెలిగించుకొని పోతుందండి. అందుకని మేము ఫస్ట్ పటం సెలెక్ట్ చేసామండి. ఫస్ట్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ది సెలెక్ట్ చేసాము. అది కొద్దిగా చిన్నదిగా ఉందని చెప్పేసి కొంచెం పెద్ద సైజు ఉండేది పటం కావాలని అన్నదండి మా అత్త అన్నది. ఏమి చూసే లోపల పెద్ద పటం సెలెక్ట్ చేశారు. ఈ లోపల చూడండి, బజార్లో మా ఊళ్ళందరూ బయటే నిలబడుకునేసినారు. షాపుల్లోకి అందరైతే పోలేం కదండి, అందుకని షాపుల్లో కొంచెం మంది అయితే ఇక్కడ బయటే మొత్తం ఆక్రమించేసేసినారండి. మా వాళ్ళు చూడండి, అందరూ షాపులోనే ఆనిపోయినారు. ఒక దగ్గర ఏంటే వీళ్ళు ఉన్నారండి పటం దగ్గర. ఇక్కడైతే పెళ్లి కూతురోళ్ళు గాజులు వేయించుకోవడానికి గాజుల షాప్కి వచ్చారండి. చూడండి, గాజులు మనకి ఏమేమి కావాలో అన్నీ ఇక్కడే ఉంటాయండి. నాకైతే ప్రతిసారి ఇక్కడికే వస్తానండి, ఈ షాప్కే వస్తాము. ఎవరికి పెళ్లి కుదిరినా కానీ ఈ షాప్కే వచ్చి తీసుకుంటామండి. ఇక్కడ చూడండి ఎన్ని బొట్లు స్టిక్కర్లు ఉన్నాయో. నాకైతే ఇవైతే పెళ్లి కూతురికి అయితే నచ్చలేదండి, వేరే దగ్గర తీసుకున్నది. మా అత్త అయితే పటము లక్ష్మీ పటాన్ని సెలెక్ట్ చేసేసిందండి. అది కొద్దిగా పెద్దదిగా ఉండింది తీసుకున్నది. 650 చెప్పారు, 500కి తీసుకున్నారండి. నాకైతే ఈ పట్టం చాలా బాగా నచ్చిందండి. ఇచ్చేసి తర్వాత మేము గాజుల షాప్లోకి వచ్చామండి. గాజులు చూడండి ఎంత బాగున్నాయో. పెళ్ళి అంటే గాజులే కదండి కళ. చూడండి పెళ్లి కూతురు ఎంత బాగుందో. కొద్దిగా సిగ్గుపడడానికి మాత్రం చాలా సిగ్గుపడుతుందండి. చూడండి, నేను పిలిచే లోపల ఎట్లాగా సిగ్గుపడిందో. నేనైతే అన్నీ తీసేసుకున్న తర్వాత లెక్క రాసడానికి చూస్తూ ఉన్నాడండి, లెక్క చూస్తూ ఉన్నాడు. ఈ లోపల నేను పెళ్లి కూతురిని గాజులు చూపించమని చెప్పి అన్నానండి. చూడండి ఎట్లా చూపిస్తున్నారు. గాజులు ఎలా అయితే చూపించమని మా అత్త వాళ్ళందరూ అంటుంటే ఇప్పుడు పైకి తిందండి. చూడండి బాగుందండి, మీకు నచ్చింది పెళ్లి కూతురు. మాకైతే ఈరోజే గాజు పూసుకెళ్తామండి. 3 రోజుల ముందే ప్రధానం వచ్చే రోజే గాజు పూసుకెళ్తాము. ఆ తర్వాత ప్రధానం రేపు వస్తుండగా ఇప్పుడు మెట్లే వేసుకునేసి ప్రధానం వచ్చే లోపల ఇక్కడే ఉండాలండి. చూడండి ఎంత బాగున్నాయో. షాపులో అయితే ఈ షాప్కి వెళ్ళామంటే అసలు రాలేమండి బయటకి. ప్రతి ఒక్కటి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మేము 10 గంటలకి 10కి 11కు పోయామండి. వచ్చే లోపల 3 అయ్యింది. నాకైతే గాజులు చూడండి ఎంత బాగున్నాయో. పెళ్లి కూతురికి వేస్తూ ఉన్నాడు ఆయన చేతుల మీద వేపిస్తే చాలా బాగుంటాయని ప్రతిసారి ఎవరికైనా కానీ పెళ్లి జరిగినా కానీ అమ్మాయికి మాత్రం ఆయనే ఒడిబాల్పు సామాన్ అంటారు కదండి, దాన్ని ఆయనే ఇస్తాడండి. ఆయన చేతిగుంటు తీసుకుంటే బాగుంటుందని అందరూ ఆయన దగ్గరే తీపించుకుంటారు. మా ఊరు మొత్తం ఆయన దగ్గరికే పోతారండి. చూడండి అట్లా అవుతున్నాను. పెళ్ళంటేనే సందడి కదండి. అలాగా గాజులు వేపిస్తూ ఉంటే అందరికీ కూడా గాజులు పెట్టించారండి. ఎంతమంది వచ్చారో అంతమందికి డజన్ గాజులు తీపిచ్చారండి. వాళ్ళు ఎవరికైనా కానీ అట్లాగే చేస్తారండి. ప్రతిసారి గాజు పూసుకి ఒక 10 మందిని అందరిని తీసుకోపోయిన తర్వాత ఇలా చూడండి ఎంతమంది వచ్చినామో. వీళ్ళంతా మా వాళ్ళేనండి. అంటే లోపల షాప్లో పట్టరని చెప్పేసి బయటే చాలామంది ఆగిపోయినారండి ఈ ఎండకి. నచ్చితే మీకు లైక్ చేయండి, పెళ్లి వీడియో కూడా పెడతాను.